శారీస్ని డిస్కార్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇంట్లో ఒక్కొక్కసారి ఏదో పర్పస్ మనం ఏదో వస్తువులు కొని తెస్తూ ఉంటాము కానీ వాటిని వాడము, అలాగే పెట్టి ఉంచుతాము. అది ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దాంతోపాటు మనకి ఉండే కొలది ఆ వస్తువు ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. సో అది పనికొచ్చే స్థితిలో ఉన్నప్పుడే దాన్ని యూస్ చేసుకోవాలి. సో అలాగే ఇవాళ నేను ఏం చేశానంటే, నా దగ్గర ఎప్పుడో డిజైనింగ్ పర్పస్ తీసుకొచ్చిన పట్టు క్లాత్ ఉంది. ఆ పట్టు క్లాత్ని నేను బర్త్డే ఇన్విటేషన్ వస్తే ఒక చిన్న పాపకే డ్రెస్ కుట్టా. దాంతోపాటు నా దగ్గర ఉన్న పెయింట్స్, కుందన్స్ని యూజ్ చేసి ఒక చక్కటి డ్రెస్ని కుట్టా. దీనివల్ల 2 ఉపయోగాలు. ఒకటి ఏంటంటే, బర్త్డేకి ఏం గిఫ్ట్ కొనాలా అని ఆలోచించాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, మన ఇంట్లో ఉన్న ఆ వస్తువు నిరుపయోగంగా పోకుండా దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఏదో ఒక వస్తువు ఉంటూనే ఉంటుంది. సో వాటిని మనం ఎలా చేయొచ్చు. నాకంటే టైలరింగ్ వచ్చు, నాకు పెయింటింగ్ వచ్చు, వెంటనే చేసా. రాని వాళ్ళు దాన్ని బొటిక్లో కానీ ఎక్కడైనా కానీ కుట్టించి కూడా ఇవ్వచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ డ్రెస్ ఒక డ్రెస్ కాదు, బ్లెస్సింగ్. సో నా ఆర్ట్, నా మనసు అన్నీ పెట్టి కుట్టాను కాబట్టి నా బ్లెస్సింగ్స్ అందుతాయి. దాంతోపాటు ఈ వస్తువు ఏదైతే ఉందో ఇది కూడా నిరుపయోగంగా పోకుండా ఉపయోగపడ్డది. ఇదిగోండి, ఇదే ఆ డ్రెస్. సో ఇది టాంజూర్ పెయింటింగ్ వేసా దీని మీద. ఇది బ్లౌజ్, ఇది లంగా. చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ దగ్గర కూడా ఎలాంటి ఏమన్నా మంచి మంచి ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకుంటే అది అందరికీ అర్థమయ్యేటట్టు, అందరికీ తెలిసేటట్టు నేను చెప్తా. ఈరోజు హబిల్డియోగా చేశా. ఈరోజు ఈ టైలరింగ్ పనులు ఉండడం వల్ల నేను వాకింగ్ చేయలేకపోయాను. రైజింగ్ యూస్ బ్యాగ్స్ వెజిటేబుల్ వెండర్కి ఇచ్చా. ఇక్కడ సొసైటీకి కొన్ని రూల్స్ ఉండడం వల్ల వాటిని సేల్స్ అయితే పెట్టలేదు, కానీ ఫ్రీగా ఇమ్మనేసి మ్యాంగోస్ సేలర్కి ప్లస్ వెజిటేబుల్ వెండర్కి ఇద్దరికి కూడా నేను బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.